నమస్కారం. నా పేరు డాక్టర్ పూరు ధవన్ మరియు ఈ వీడియోలో మనం లక్వీ పేషెంట్ ఎలా ఆహారం తీసుకోవాలో గురించి మాట్లాడబోతున్నాం. ఎవరైనా లక్వా వస్తే వారు వెళ్తారు, అడుగుతారు, డాక్టర్ గారు నేను ఏమి తినాలి? డాక్టర్ గారు చెబుతారు తలా తినకూడదు, మిర్చి, మసాలాలు తినకూడదు, ఉప్పు తగ్గించండి. ఇంటివారు ఏమి చేస్తారు? ఉడికించిన ఆహారం ఇవ్వడం ప్రారంభిస్తారు. ఉడికించిన వాండా, ఉడికించిన వఘియ, ఉడికించిన తూరి, 3 కూరగాయలు, మిగతా అన్నీ ఆపివేయండి. కింగ్ కొలెస్ట్రాల్ ఉంది, వీరి బీపీ హై ఉంది, వీరికి ఇది ఇవ్వకూడదు, వారికి అది ఇవ్వకూడదు. మనం ఇలా చేస్తున్నప్పుడు మనం మరో పెద్ద సమస్యను ఆహ్వానిస్తున్నాము. అది పారాలిసిస్ రికవరీలో మనకు కనిపించే సమస్య. ఎందుకంటే ఇప్పుడు పారాలిసిస్ కాళ్ళను ఆపేస్తుంది. చేతులు కదలడం లేదు, కాళ్ళు కదలడం లేదు. కానీ ఎక్కడో ఒకచోట సమస్య మెదడులో ఉంది. ఎందుకంటే మెదడులో క్లాట్ వచ్చింది. మెదడులో రక్తస్రావం జరిగింది. దాంతో మెదడు భాగం దెబ్బతింది. ఇప్పుడు మెదడు దానిని రికవర్ చేయాలి. మెదడు రికవర్ చేయలేకపోతే మన చేతులు, కాళ్ళు ఎప్పటికీ కదలవు. ఇప్పుడు దానిని రికవర్ చేయడానికి కూడా ఆహారం అవసరం. కానీ రోగి ఆహారం తినడం లేదు. అప్పుడు మనం ఏమి చూస్తామంటే మనం మన ఆహారాన్ని చాలా కఠినంగా చేస్తే, ఉడికించిన కూరగాయలపైకి వస్తే, ఆవిరి కూరగాయలపైకి వస్తే, ధాన్యాలను ఆపేస్తే అప్పుడు మనకు ఈ అన్ని సమస్యలు కనిపిస్తాయి. రోగిలో రికవరీ జరగడం లేదు. చాలా నెమ్మదిగా జరుగుతోంది. అసలు జరగడం లేదు. ఎవరైనా పక్షవాతం దాడికి గురైతే మొదటి 6 నెలలు గోల్డెన్ పీరియడ్‌గా ఉంటాయి. ఈ 6 నెలలలో ప్రతి రోగికి మందులతో మందులు లేకుండా ఉపశమనం కలగడం ఖాయం. ఈ 6 నెలలలో ఎవరి చేతైనా తగిలినా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, గురుద్వారాకు వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళాలి, మీరు వెళ్ళండి, ఏదైనా ఫిజియోథెరపిస్ట్‌ను కలవండి, ఎవరి చేతైనా తగిలితే సరిపోతుంది. ఇందులో మీకు ఉపశమనం కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మెదడులో న్యూరోప్లాస్టిసిటీ ఆటోమేటిక్‌గా జరుగుతోంది. మీకు తెలియకపోయినా మెదడు తనంతట తానుగా తనలో సవరణలు చేసుకుంటూ పోతుంది. సమస్య ఎప్పుడు వస్తుంది అంటే ఈ మొదటి 6 నెలలు గడిచినప్పుడు. ఈ 6 నెలలు గడిచిన తర్వాత మీరు ఎవరైనా దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఉపశమనం రాదు. ఎందుకు? ఎందుకంటే మెదడులో న్యూరోప్లాస్టిసిటీ ఆగిపోయింది. ఇప్పుడు 6 నెలల కంటే ఎక్కువ సమయం గడిచిన రోగులకు న్యూరోప్లాస్టిసిటీ ఆగిపోయింది. ఇప్పుడు రోగి కోరుకుంటున్నాడు నా రికవరీ కావాలని. రికవరీ అప్పుడే జరుగుతుంది. శరీరంలో కొంత శక్తి ఉన్నప్పుడు బలవంతుడు మనల్ని ఏమీ తిననివ్వడు. కాబట్టి మొదటి విషయం ఏమిటంటే మనం ఆహారాన్ని ఈ విధంగా మార్చాలి. శరీరానికి శక్తి మంచి పరిమాణంలో అందాలి. అయితే మొదటి పని మనం ఏమి చేస్తాము? మనం దృష్టి పెడతాము కూరగాయలపై. క్యారెట్ ఉంది, ముల్లంగి ఉంది, పప్పులు ఉన్నాయి, బఠానీలు ఉన్నాయి. ఈ అన్ని కూరగాయలు మనవి కదా! వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండవు. వాటిలో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉండదు. కానీ వాటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు విటమిన్లు మరియు ఖనిజాలు మన శరీరంలో చాలా ముఖ్యమైన పని చేస్తాయి. శరీరానికి శక్తిని ఇస్తున్నాయి. కానీ శరీరంలో ఉన్న లోపాలను అవి మైక్రో న్యూట్రియంట్స్ అయినా, మాక్రో న్యూట్రియంట్స్ అయినా అవి నింపుతున్నాయి. అందువల్ల మనకు ఆహారంలో కూరగాయలను పెంచడం అవసరం. ఇప్పుడు కూరగాయల్లో కేవలం ఇది కాదు, కేవలం గీయ అంటే చల్లగా తినాలి కాదు. అన్ని కూరగాయలను తినాలి. అవి పాలకూర అయినా, మెంతికూర అయినా, బఠానీలు అయినా, మష్రూమ్ అయినా, గాజరులు అయినా, బజారులో లభ్యమయ్యే అన్ని కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇప్పుడు కూరగాయలలో ఉన్న శక్తిని మీ శరీరంలోకి తీసుకురావాలి. అది కూడా పొట్ట నిండకుండా. ఇది చాలా మంచి పని. మీరు కూరగాయల ప్రభావాన్ని పొందారు. కానీ పొట్ట నిండలేదు. ఎందుకంటే పొట్ట నిండకపోతే మేము మరింత ఆహారం తినగలుగుతాము. మేము మరింత ఆహారం తింటే మాకు మరింత శక్తి వస్తుంది. ఎలా ఉంటుంది? అందుకే అన్ని కూరగాయలను తీసుకుని వాటి సూప్ తయారు చేస్తే అప్పుడు సూప్ అనేది మన శరీరం చాలా వేగంగా శోషించుకుంటుంది. ఎన్ని విటమిన్లు, ఖనిజాలు వేగంగా శోషించుకుంటాయి. కానీ పొట్ట నిండలేదు. ఎందుకంటే అందులో ఫైబర్ లేదు. ఇప్పుడు మేము ఆ తర్వాత ఆహారం తింటే ఆహారం యొక్క శక్తి ప్లస్ సూప్ యొక్క శక్తి కలిసిపోతుంది. 2 ప్లస్ అవుతుంది కదా! అందుకే మనం ఏమి చేయాలి అంటే వెజిటేబుల్ సూప్ తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకునేవారు అందులో ఒకటి వేసుకోవచ్చు.
చేపలు వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు. కానీ దీని పైన మేము మరేది ఉపయోగించకూడదు. మనం వైట్ మీట్ ఉపయోగించవచ్చు. కానీ నేను ఎర్ర మాంసం అస్సలు ఉపయోగించను. ఎందుకంటే చాలామంది రోగులు ఉంటారు. వారు నాన్ వెజిటేరియన్ ఉంటారు. అప్పుడు వారికి సమస్యలు వస్తాయి. వారు వస్తారు. మమ్మల్ని అడుగుతారు. మీరు మటన్ తిన్నారా అని? అవును డాక్టర్ గారు. నేను ఒకరోజు ముందు మటన్ తిన్నాను. మనం మటన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి చాలా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. మరియు ఈ కారణంగా రోగులకు సమస్యలు వస్తాయి. అందుకే రెడ్ మీట్ అసలు తినకూడదు. ఇప్పుడు మనం ఏమి చేయాలో చూద్దాం. మనం శరీరానికి ఏమి ఇవ్వాలో. కాబట్టి మనం కూరగాయలు తీసుకున్నాం. కొంచెం ఫిష్, చికెన్ తీసుకున్నాం. తర్వాత మనం రోజులో 3 పూటల భోజనం చేస్తున్నప్పుడు మనం భోజనంలో ఎంత మాత్రల్లో కూరగాయలను తీసుకుంటున్నామో చూడండి. ముందుగా మనం సూప్‌తో తీసుకున్నాం. ఇప్పుడు మనం భోజనంతో తీసుకుంటున్నాం. ఎందుకంటే కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్‌లో ఏమి జరుగుతుందంటే అది మన ఇంటెస్టైన్స్‌లోకి వెళ్తే మన ఇంటెస్టైన్స్‌లో బాక్టీరియా ఉంటాయి. అవి ఆహారాన్ని విభజిస్తున్నాయి. ఎంజైమ్స్ తయారు చేస్తున్నాయి. రసాయనాలను తయారు చేస్తున్నాయా? అయితే ఈ మన మైక్రోబయోమ్ ఇది మనకు చాలా ముఖ్యమైనది. ఇదే ఒక విధంగా మన మొత్తం శరీరాన్ని నియంత్రిస్తోంది. మన ఇంటెస్టైన్స్ చెడిపోతే మనం ఆహారాన్ని తినలేము, జీర్ణించుకోలేము, శరీరంలోకి వెళ్ళలేము. శరీరానికి శక్తి అందదు. కాబట్టి ఈ మైక్రోబయోమ్‌ను దృష్టిలో ఉంచుకుని మన ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని పెంచాలి. మరియు దానితో పాటు పెంచాల్సింది ప్రోటీన్. ఎందుకంటే మన మొత్తం శరీరం ప్రోటీన్‌తో తయారవుతుంది. నా చర్మం, నా నఖాలు, నా జుట్టు ఇవన్నీ ప్రోటీన్‌తో తయారవుతాయి. నా ఆహారంలో ప్రోటీన్ లేకపోతే నా మెదడుకు ఏమి అందించగలను? ఇప్పుడు నేను నా మెదడుకు ప్రోటీన్ ఇవ్వలేదు, విటమిన్లు, ఖనిజాలు ఇవ్వలేదు. అప్పుడు అది తనలోనే మార్పులు తీసుకువచ్చి నన్ను ఎలా సరిచేస్తుంది? 2 విషయాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు కూరగాయలలో లభిస్తున్నాయి. అవి చికెన్, చేపలలో లభిస్తున్నాయి. మనకు మరిన్ని అవసరం. ప్రోటీన్ చికెన్‌లో లభిస్తుంది. అది పనీర్‌లో లభిస్తుంది. అది పాలలో లభిస్తుంది. అది పప్పులలో లభిస్తుంది. అది మష్రూమ్‌లో లభిస్తుంది. కాబట్టి మీరు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ వనరులను ఉపయోగించండి. మీరు నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ వనరులను మరియు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. వైట్ మీట్ తీసుకోవాలి. రెడ్ మీట్ తీసుకోకూడదు. ఇప్పుడు మన డైట్‌లో మనం చాలా పోషకమైన పదార్థాలను చేర్చాము. ఇప్పుడు అవి మన శరీరంలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఏమి చేయాలి? మన బ్రెయిన్‌కి చెప్పాలి. చూడండి. ఇప్పుడు నేను ఏది తీసుకున్నానో దాన్ని నాకు తిరిగి ఇవ్వండి. ఇప్పుడు మనం బ్రెయిన్‌ని శిక్షణ ఇస్తాము. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది ఒకే విధంగా పనిచేసే అలవాటు పడినది. ఒకే విధంగా పనిచేసే అలవాటు పడినది అని నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను ఏదైనా పని పదే పదే చేస్తే ఆ పనిలో నేను మంచి అవుతాను. నేను గణితంలో శ్రద్ధ పెడితే నేను గణితంలో మంచి అవుతాను. కానీ నేను రసాయన శాస్త్రంలో మంచి కాలేను. అందువల్ల నేను నడుస్తున్నాను. నేను నడకలో మంచి అవుతాను. నేను పరిగెడుతున్నాను. నేను పరుగులో మంచి అవుతాను. కానీ నేను సైక్లింగ్‌లో మంచి కాలేను. నేను ఈతలో మంచి కాలేను. అందువల్ల మన మెదడు సామర్థ్యాన్ని అర్థం చేసుకుని మనం మెరుగుపరచవలసిన పనిని దానితో చేయించుకోవాలి. నా రోగి నడవలేకపోతే నేను అతన్ని అంతగా నడిపిస్తాను. అతని నడక పరిపూర్ణంగా మారే వరకు అదిరాజు కాలేకపోయినా నడకలో ఎలాంటి లోపం ఉండదు. అందుకు మనం ఆ వ్యాయామాన్ని ఎంచుకుని ఇవ్వాలి. దాన్ని అంతసార్లు చేయాలి. మీ మెదడు శుభ్రంగా మారే వరకు, మీ కండరాలు బలంగా మారే వరకు మరియు మీకు జీవితాంతం నడవడంలో ఎలాంటి ఇబ్బంది అనిపించకూడదు. సరే, అందుకే మేము వ్యాయామంపై చాలా దృష్టి పెడతాము. మేము వాలెజిస్ రోగి యొక్క కోలుకోవడం గురించి మాట్లాడుతున్నప్పుడు. అయితే ఈ వీడియోలో మనం అనేకసార్లు న్యూరోప్లాస్టిసిటీ గురించి మాట్లాడాము. మరియు ఈ న్యూరోప్లాస్టిసిటీ అదే యంత్రాంగం. దీని సహాయంతో ఒక పక్షవాతం రోగిలో మెరుగుదల సాధ్యమవుతుంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ చివరికి ఏమిటి? అయితే న్యూరోప్లాస్టిసిటీని అర్థం చేసుకోవడానికి మనం మన మెదడు ఏమిటో అర్థం చేసుకోవాలి. అది ఏ పదార్థంతో తయారైందో. అయితే మన మెదడు న్యూరాన్లతో తయారై ఉంటుంది. మనం పుట్టినప్పుడు అనుకోండి నా మెదడులో 10,00,000 న్యూరాన్లు ఉంటాయి. అయితే మొత్తం జీవితంలో అవి 10,00,000గానే ఉంటాయి. 10,00,000 కంటే తక్కువ కావచ్చు. కానీ 10,00,000 ఒకటి కావు. ఎందుకు కావు?
ఎందుకంటే ఒకసారి మనం పుట్టాక ఈ న్యూరాన్లకు కొత్త న్యూరాన్లను తయారు చేసే సామర్థ్యం ఉండదు. నా వయస్సు 100 సంవత్సరాలు అయితే కాబట్టి అది 100 సంవత్సరాల నాటి నియాన్ నన్ను నడిపిస్తాయి. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ న్యూరో సెల్స్ మనం పిల్లలుగా ఉన్నప్పుడు మాట్లాడలేము, నడవలేము. మనం మాట్లాడే, అర్థం చేసుకునే సామర్థ్యం ఎక్కడి నుండి వస్తుంది? ఇవి న్యూరాన్ సెల్స్ నుండే వస్తుంది. ఎందుకంటే మెదడు కూడా ఇదే నుండి తయారవుతుంది. అయితే ఈ సామర్థ్యం మన మెదడుకు వస్తుంది. నడవడం, మాట్లాడడం, వినడం, అర్థం చేసుకోవడం అంటే అసలు అది న్యూరాన్ సెల్స్ యొక్క సామర్థ్యం. కానీ న్యూరాన్ సెల్స్ అంతే ఉంటాయి. కానీ నా తల యొక్క పరిమాణం పెరిగింది. నా పని చేసే సామర్థ్యం పెరిగింది. అంటే ఏదో ఒక మార్పు జరిగి ఉంటుంది. ఏదో ఒక మార్పు జరిగినట్లే ఉంటుంది. దాని సహాయంతోనే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. నేను సరిపోల్చగలుగుతున్నాను. నేను రసాయన శాస్త్రం చదవగలుగుతున్నాను. నేను క్వాంటం ఫిజిక్స్ ఎంతెంత మన మెదడు నేర్చుకుంటుందో తెలియదు. అయితే మన మెదడు యొక్క సామర్థ్యం అది తక్కువగా ఉన్నది. అది ఒకరితో ఒకరు మాట్లాడటం. ఇప్పుడు మీ న్యూరాన్ ఎంతమందితో మాట్లాడుతుంది? దానిపై ఆధారపడి ఉంటుంది. మీ ఐక్యూ స్థాయి ఏమిటి? అది సగటు అయితే అది సగటుగా అనుకోండి 5గురితో, 6గురితో మాట్లాడగలదు. ఆయన 10 మందితో మాట్లాడితే మీది మరింత మంచిగా ఉంటుంది. మీరు ఎంత పని చేస్తారో అది కావచ్చు. అది సగటు కంటే తక్కువ అయితే మీరు కొంచెం తక్కువగా ఉండవచ్చు. అయితే ఈ న్యూరాన్ ఒక న్యూరాన్ మరొక న్యూరాన్‌తో ఎంతగా కలిసిపోతుందో అది నిర్ణయిస్తుంది మీ మెదడు ఎంత అభివృద్ధి చెందుతుందో. ఇప్పుడు ఎవరికైనా పక్షవాతం వస్తే దగ్గరగా వస్తుంది. నరాలు పగిలిపోతాయి. ఈ కనెక్షన్లకు నష్టం జరుగుతుంది. అప్పుడు మెదడు ఏమి చేస్తుంది? బాగుపడుతుంది మరియు మళ్ళీ తయారు చేస్తుంది. ఎందుకంటే మెదడు తయారు చేసే సామర్థ్యం ఉంది. అది న్యూరాన్లను సృష్టించలేకపోయినా వాటి కనెక్టివిటీని మెరుగుపరచగలదు. అప్పుడు అది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. మొదటి నెల చివర్లో మెరుగుదల రావడం ప్రారంభమైంది. చేయి కదులుతుంది. కదలడం ప్రారంభమైంది. నడవదు. నడవడం ప్రారంభమైంది. శబ్దం లేదు. శబ్దం రావడం ప్రారంభమైంది. అయితే మొదటి నెల చివర్లో ప్రారంభమవుతుంది. రెండవది చాలా బాగుంది. మెరుగుదల. మూడవది మరింత మెరుగుదల. నాలుగవది తక్కువ. ఐదవది తక్కువ. ఆరవది వస్తుంది. వచ్చే మెరుగుదల ఆటోమేటిక్‌గా ముగుస్తుంది. ఇప్పుడు ఈ 6 నెలలలో నేను చెప్పినట్లుగా, ముందు చెప్పినట్లుగా ఎవరు చేతిని పెట్టారో మీకు అనిపిస్తుంది. అతని మందు పనిచేస్తుంది. అతని చికిత్స పనిచేస్తుంది. కానీ ఈ 6 నెలల తర్వాత అదే చికిత్స విఫలమవుతుంది. ఎందుకంటే వింగ్ లోపల న్యూరోప్లాస్టిసిటీ ఆగిపోయింది. ఇప్పుడు ఇలాంటి రోగికి మాట్లాడే సామర్థ్యం రాలేదు. చేయి కదిలించే సామర్థ్యం రాలేదు. మనం కోరుకుంటే రోగి సామర్థ్యం తిరిగి రావాలి. మీరు ఆలోచించి చూడండి న్యూరోప్లాస్టిసిటీ ద్వారా ఎలా వస్తుంది. కానీ న్యూరోప్లాస్టిసిటీ కోసం ఆహారం మంచిగా ఉండాలి. విటమిన్లు, పూర్తి ప్రోటీన్, పూర్తి మరియు మేము వ్యాయామం ఈ 3 విషయాలను కలిపి ఉంచాము. ఇప్పుడు మేము న్యూరోప్లాస్టిసిటీని ఆన్ చేస్తాము. అది మందు చేస్తుంది. ఈ అన్ని విషయాలు కలిసినప్పుడు మందు, ఆహారం, వ్యాయామం మరియు మీ శరీరంలో మార్పులు వేగంగా రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీకు నమ్మకం రాదు కదా? అయితే మీరు ఎంతమంది రోగులను కలవాలనుకుంటున్నారు? నాకు చెప్పండి. నేను మీకు 5 రోగులను ఇస్తాను. ఎందుకంటే వీడియో చాలా పొడవుగా ఉంది మరియు ఇంకా పొడవుగా అవుతుంది. ఎవరైనా ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే మొత్తం ఛానల్ ఉంది. ఒక్కో వీడియో చూసి మీరు అర్థం చేసుకుంటారు. పక్షవాతం మీద గెలవాలంటే ఎలా గెలవాలో